నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. బేలాలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజర్శేష రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశం. సిరిసన్నలో రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమ నిర్వహణ. పంట సాగు సంబంధిత అంశాలపై అన్నదాతలకు విస్తృత అవగాహన. ప్రశాంతంగా సాగిన పాలిసెట్ పరీక్ష. 76 మంది విద్యార్థుల గైర్హాజరు. వేసవి దృష్ట్యా కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు. ఉత్సాహంగా సాగుతున్న వేసవి శిక్షణా శిబిరాలు. కొత్త అంశాలను ఆసక్తిగా నేర్చుకుంటున్న విద్యార్థులు. జొన్నల కేంద్రాల్లో అన్నదాతలకు ఎటువంటి ఇక్కట్లు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్శేష ఆదేశించారు. బేలా మార్కెట్ సబ్ యార్డ్లో జరుగుతున్న జొన్నల కొనుగోళ్ల ప్రక్రియను ఆయన పర్యవేక్షించే అధికారులు సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. జొన్నల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్శేష ఆదేశించారు. మంగళవారం బేలా మార్కెట్ సబ్ యార్డులో జరుగుతున్న జొన్నల కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను పగడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. రైతులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హమాలీలు, లారీల కొరత తదితర సమస్యలపై ఆరా తీసి వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీసీఓ మోహన్ నాయక్, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మనమే చేయట్లనే కదా లైసెన్స్ ఇవ్వాలి, మనమే టెస్ట్ పెట్టాలి, లైసెన్స్ ఇవ్వాలి. ప్రాబ్లం ఏంటి? ఇంకా 30 మంది పెంచు. ఇప్పుడు 25 మీరు కాంటాక్ట్ కోసం పెట్టండి. ఇంకా 10 మంది లోడింగ్ ఇంకా 10 మంది పెంచాలి, 20 మంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్శేష మాట్లాడుతూ జొన్నల కొనుగోలు ప్రక్రియను ఈ నెల చివరి నాటికి జూన్ మొదటి వారంలో తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. రేపటిలోగా హమాలీలు కేంద్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. జిల్లాలో 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అదనంగా మరో 2 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఈ ఏడాది జొన్న పంట సాగు అధికంగా జరిగిందన్నారు. హమాలీ ఛార్జెస్, స్టిచింగ్ ఛార్జెస్ నిబంధనల ప్రకారం తీసుకోవాలని, అధికంగా తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. ఇతర రాష్ట్రాల నుండి జొన్నలు తీసుకురావద్దని, దళారులు ఎవరైనా వేరే రాష్ట్రం నుండి జొన్నలు తీసుకుని వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు సబ్ మార్కెట్ యార్డ్ బేలాలో జొన్న కొనుగోలు పరిశీలన చేయడం జరిగింది. నాతో పాటు అడిషనల్ కలెక్టర్ గారు, డీసీఓ గారు, ఇక్కడ రైతులు, తర్వాత ఫ్యాక్స్ సీఓలు, మిగతా పెద్దలు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. సో మన జిల్లాలో 16 కొనుగోలు కేంద్రాలు నడుస్తూ ఉంది. ఇంకా 2 కేంద్రాలు కూడా పెంచుతున్నాము. ఎందుకంటే ఈసారి జొన్న ఎక్కువ రైతులు పండించారు. 1 లక్ష పైన ఎకరాలు ఈసారి జొన్న పండించారు. సుమారుగా 7 నుంచి 8 లక్షల క్వింటలు ఈసారి జొన్న కొనుగోలు చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మీకు తెలుసు, మనము ప్రభుత్వము మళ్ళీ ఏవైతే ఈల్డ్ ఉన్నాయో అది కూడా పెంచి 14 క్వింటల్ పర్ ఎకరాలకి ఈసారి కొనుగోలు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రైతులకి అడిగితే కొన్ని సమస్యలు రైతుల మా దృష్టిలోకి తీసుకొని వచ్చారు. ఒకటి హమాలీ సమస్య, ఇంకొకటి కాంటాలు కూడా పెంచాలి, మూడోది మళ్ళీ ఏవైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన లారీ కూడా ఉన్నాయో అవి కూడా ఎక్కువగా రావాలి. సో ఇక్కడ మన అధికారులు కూడా అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో లారీ కూడా పెంచి, తర్వాత హమాలీ కూడా పెంచి, కాంటాలు కూడా ఏమైనా ఆర్థిక సాయం అయితే నేను కూడా ఆర్థిక సాయం ఇస్తాము వారికి కూడా తెలియచేయడం జరిగింది. హమాలీ ఛార్జెస్ కానీ, స్టిచింగ్ ఛార్జెస్ కానీ ఏవైతే మనం అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్ చేసిందో అదే తప్పకుండా పాటించుకోవాలి. ఎవరైనా పాటించుకోకపోతే మళ్ళీ లైసెన్స్ కూడా రద్దు చేస్తాము. దానికి ఎక్కడైనా మనం డేవియేషన్ సహించలేము. ఇంకొకటి, ఇది బార్డర్ మండల్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ
వేరే రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి జొన్న అస్సలు రాకూడదు. జొన్నలు ఎవరైనా దళాలు ఇట్లా తీసుకొని వస్తే వాళ్ళకి సీజ్ చేస్తాము, వాళ్ళపైన క్రిమినల్ కేసు కూడా పెడతాం. కాబట్టి రైతులు కూడా అందరూ సహకరించాలి. మన జిల్లా రైతులకే మాత్రం మనం జొన్న కొనుగోలు చేయాలి, అది ప్రభుత్వం ఆలోచన ఉంది. మన జిల్లా రైతుల సమస్య తప్పకుండా పరిష్కారం చేసుకొని 30 మే లేదు జూన్ 1st వీక్ వరకు అన్ని కొనుగోలు కూడా చేయడానికి సిద్ధంగా ఉందామని తెలియజేస్తుంది. పాలిసెట్ ప్రవేశ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా సాగింది. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో విద్యార్థులు నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పట్టణంలో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 76 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని సంబంధిత అధికారులు వెల్లడించారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి గాను మంగళవారం నిర్వహించిన పాలిసెట్ అర్హత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఉదయం 11 గంటల నుండి 1:30 వరకు పరీక్ష కొనసాగింది. నిమిష నిబంధన అమల్లో ఉన్న నేపథ్యంలో విద్యార్థులను 10 గంటల నుండే లోనికి అనుమతించారు. విద్యార్థులు సైతం ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకొని హాల్ టికెట్ నంబర్లను సరిచూసుకున్నారు. మొత్తం 1102 మంది విద్యార్థులకు గాను 1026 మంది హాజరై 76 మంది గైర్హాజరయ్యారని ప్రిన్సిపల్ రమేష్ బాబు తెలిపారు. కేంద్రాల్లో విద్యార్థుల సౌకర్యార్థం తాగునీటితో పాటు వేసవిని దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్టు వివరించారు. జొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదేశించారు. సాత్నాల మండలంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతుల సమస్యలపై ఆరా తీశారు. కొనుగోళ్ల ప్రక్రియలో అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ఈ ఏడాది జిల్లాలో జొన్న పంట అధికంగా సాగైందని పేర్కొన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలలో పంటను విక్రయించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ రైతుల్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం ముందుకొస్తున్నామని మంత్రి గారు చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 2.5 లక్షల క్వింటాళ్లు ఈ జిల్లాలో జొన్నలో ఇప్పటికే పంట చేతికి వచ్చినట్టు సమాచారం. మరి ఇప్పటికే దాదాపు ఒక 30 నుంచి 35 వేల క్వింటాలు మాత్రమే కొనుగోలు అయ్యింది. మిగతా జొన్న పంట అంతా కూడా కొనుగోలు త్వరలోనే పూర్తి చేసే విధంగా అధికారులతో సమావేశం కూడా పెట్టుకున్నాం. ప్రత్యేకంగా రేపు ఎల్లుండో మళ్ళీ మిగతా విషయాల మీద జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా మార్కెట్కి సంబంధించిన అధికారులతో ఒక సమావేశం పెట్టి ఈ సందర్భంగా రైతులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచనతో ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇప్పటికే కొంత ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా మహారాష్ట్ర నుంచి కొందరు దళారులు జొన్న పంటను తీసుకొచ్చి రైతుల పేరు మీద అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తున్నది. దానివల్ల కొంచెం మనకే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అటువంటి వ్యవహారం ఎవరైనా చేస్తే దాన్ని మనమే కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున 3-4 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. మహారాష్ట్ర నుంచి వచ్చేటటువంటి జొన్నలు మన తెలంగాణ మన ఆదిలాబాద్ జిల్లాకు వస్తే మనకున్నటువంటి కొంత ఇబ్బంది కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మన జిల్లాలో ఆదిలాబాద్లో పండించినటువంటి ప్రతి రైతు ఆ యొక్క జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. దీనిని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి అదేవిధంగా ఈ సందర్భంగా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ మే చివరి వారం లోపు రైతు దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క జొన్న గింజను మనం కొనుగోలు చేస్తేనే జూన్లో రైతు తన వ్యవసాయం చేసుకోవడానికి డబ్బులు వస్తాయి. మరి అదేవిధంగా జూన్లో వ్యవసాయ పనులు ఉంటాయి. మరి జూన్లో జొన్నలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే రైతుకు వ్యవసాయ పనులు చేసుకోవడానికి కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ మే చివరి వారం లోపల ఆదిలాబాద్లో ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి జొన్న పంట అంతా కూడా కొనుగోలు చేయాలి. మరి అదేవిధంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాం. మీకు ఇచ్చినటువంటి ఆయా గ్రామాలకు ఇచ్చినటువంటి తేదీల ప్రకారం పూర్తిగా ఆ యొక్క ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కెట్ని ఉపయోగించుకొని మరి ఇప్పటికే 4 సెంటర్లు ఉన్నప్పటికీ ఇంకొక 2 నుంచి 3 సెంటర్లు పెంచిపించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా. సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఇంకోటి అకాల వర్షాలు కూడా ఈ రోజులలో కురిసేటటువంటి పరిస్థితి ఉంటుంది.
షెడ్లు లేని కారణంగా ఎక్కడైతే షెడ్లు ఉన్నాయో మరి ఇప్పటికే ఇంకొక 3 సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేసి అక్కడ సెంటర్లు ప్రారంభిస్తే ఈ రైతుల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క జొన్న పంట అంతా కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ యొక్క ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేర్కొన్న ప్రతి ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక డైట్ కళాశాలలో ప్రారంభించారు. డీఈఓ శ్రీనివాసరెడ్డి కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై శిక్షణను ప్రారంభించిన అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మారుతున్న కాలంతో పాటు విద్యా బోధనల తీరులోనూ మార్పు వచ్చేలా ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. 5 రోజుల పాటు కొనసాగనున్న శిక్షణలో భాగంగా వివిధ అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ అందించనున్నారు. స్థానిక డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. డైట్ వైస్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, సెంటర్ ఇన్ఛార్జ్ సుజాత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డీఈఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బోధనా సామర్థ్యాలను పెంపొందించేలా అందిస్తున్న శిక్షణలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణలో బోధిస్తున్న అంశాలను తరగతి గదిలో అమలు చేయాలని తెలిపారు. విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 2600 మంది ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొంటారని వివరించారు. మ్యాథ్స్ టీచర్లకు 5 రోజుల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వీరికి శిక్షణ ఇచ్చేవారికి హైదరాబాద్లో కూడా 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. అటు ట్రైనింగ్లో భాగంగానే ఈరోజు జిల్లా లెవెల్లో డిఆర్పీలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మండల లెవెల్లో కూడా శిక్షణ ఇస్తారు. ఇట్టి శిక్షణ వలన విద్యార్థులకు వాళ్ళు మంచి పాఠాలు బోధించి విద్యార్థులు మంచి ఎగ్జామ్స్ రాస్తారు, మంచి రిజల్ట్స్ వస్తాయి. జిల్లాలో ఇప్పటికే మన జిల్లాకు ఎస్ఎస్సిలో 9th ర్యాంక్ వచ్చింది కాబట్టి వచ్చే సంవత్సరము ఇంకా మంచి ఎగ్జామ్స్ రాసి పిల్లలు 5వ స్థానంకు చేరుకోవాలని కృషి చేస్తాము. మేమందరం ఉపాధ్యాయులందరితో కలిసి బీజీహెచ్ఎంలతో కలిసి అందరితోటి చేస్తాను. ఇట్టి శిక్షణలో భాగంగా ఇక్కడ మ్యాథ్స్ శిక్షణ శిబిరం జరుగుతుంది. దాంట్లో మంచి మెలకువలు తర్వాత ప్యానెల్ బోర్డు ద్వారా కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాము టీచర్స్ అందరికీ. వేసవిలో పిల్లలు సరదాగా గడుపుతూనే కొత్త అంశాలను నేర్చుకునేలా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో బాల సంస్కార శిక్షణ శిబిరంలోని విద్యార్థులకు ప్రతిరోజు 4 గంటల పాటు వివిధ అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. కొత్త విషయాలను విద్యార్థులు సైతం ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. సృజనాత్మకతతో పాటు నైతిక విలువలను పెంపొందించేలా సాగుతున్న శిక్షణ శిబిరంపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. విద్యా సంవత్సరంలో నిత్యం పుస్తకాలు, మార్కులు, ర్యాంకులతో కుస్తీ పడే విద్యార్థులు వేసవిలో సరదాగా సేద తీరుతున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తుండగా మరికొందరు తమ ఇష్టమైన స్నేహితులతో సందడి చేస్తున్నారు. ఇదే సమయంలో వేసవి శిక్షణ శిబిరాలలో ఆడుతూ పాడుతూ కొత్త విషయాలపై పట్టు సాధిస్తున్నారు. ఆటలు, పాటలు, చిత్రలేఖనం వంటి అంశాలను ఇష్టంగా నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆదిలాబాద్లోని రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రతిరోజు 4 గంటల పాటు సాగే శిక్షణలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాలు పంచుకుంటున్నారు. పిల్లలకు కొత్త అంశాలను నేర్పించడమే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించడానికి శిబిరం దోహదం చేస్తోంది. శిక్షణలో ప్రధానంగా యోగా, ధ్యానం, నైతిక విలువల కథలు, భగవద్గీత, శ్రీమద్ భాగవత కథలు, ఏకాగ్రతను పెంచే ఆటలు, వేదిక్ గణితం, చిత్రలేఖనం, చేతివ్రాత ఎలా రాయాలో నేర్పిస్తున్నారు. కొత్త అంశాలను నేర్చుకునేందుకు విద్యార్థులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. సామూహిక అల్పాహారం ఇవ్వడం పిల్లలందరిలో ఐక్యతను పెంపొందిస్తోంది. హైదరాబాద్లోని రామకృష్ణ మఠ్కు అనుసంధానంగా ఆదిలాబాద్లో 2010 రామకృష్ణ సేవా సమితి ఏర్పడింది. 2013 నుంచి ప్రతి ఏటా పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తోంది. శిక్షణకు వస్తున్న విద్యార్థుల్లో క్రమంగా మార్పు వస్తుండడం విశేషం. Purvatasan.
బాల్యంలోనే సంస్కృతి, సాంప్రదాయాలు, నీతి, నియమాలు తెలుసుకోవాలన్న ఆతృత విద్యార్థుల్లో కనిపిస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. వేసవి శిక్షణ శిబిరంలో వస్తున్న మార్పుకు అనుగుణంగా పాఠశాలలు, కళాశాలల్లోనూ నైతిక విలువల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా వ్యాసరచనలు, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తూ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను సైతం అందిస్తున్నారు. నైతిక విలువల విషయమై విద్యార్థుల్లో మార్పు తీసుకురావడమే కాకుండా నువ్వేమైనా చేయగలవనే ధైర్యాన్ని నూరిపోస్తున్నామంటున్నారు సమితి సభ్యులు. ఇటువంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే ఉన్నత లక్ష్యాలను సాధించడం సులువేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజమైన విద్య అంటే ఏమిటంటే ప్రతి మనిషి తన కాళ్ళపైన తను నిలబడుతూ ఇతరులకు సహాయం చేసే నైతిక విలువలు పెంపొందించేటట్టు శీల నిర్మాణాన్ని పెంపొందించేదే నిజమైన విద్య అని వివేకానంద స్వామీజీ అంటారు. సో ఈ ప్రస్తుత జనరేషన్లో పాఠశాలలో కేవలం ఉద్యోగాలకు సంబంధించిన విద్య బోధించబడుతుంది, కానీ నైతిక విలువలు శీల నిర్మాణాన్ని పెంపొందించే విద్య లభించదు. అందువలన ఈ వేసవి శిక్షణ శిబిరంలో పిల్లలకి ఈ 4 అవర్స్లో శారీరకంగా యోగాతో పాటు నైతికంగా పెంపొందించే విధంగా ఈ వేసవి శిక్షణ శిబిరం విద్యార్థులకు ఎంతో దోహదపడుతుంది. బేలా మండలంలోని సిరిసన్న గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ రాజశేష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సస్యరక్షణ చర్యలు పాటిస్తూ సత్ఫలితాలు పొందాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారుల సూచనలు పాటిస్తూ పంట సాగులో మంచి దిగుబడులు సాధించాలని కలెక్టర్ రాజశేష సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బేలా మండలంలోని సిరిసన్న గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంట సాగులో పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు, ఎరువులు, మందుల వినియోగం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. అన్నదాతల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ప్రవీణ్ కుమార్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ మోహన్ దాసులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ పంట సాగులో ఎరువులను మోతాదుకు మించి వాడకూడదని సూచించారు. రసాయన పురుగుల మందులను, తెగుళ్ల మందులను సైతం ఎక్కువగా వాడవద్దని తెలిపారు. నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని, విత్తన రసీదులను తప్పకుండా భద్రపరుచుకోవాలని తెలిపారు. మొక్కల సంరక్షణకు తగు ప్రాధాన్యతని ఇవ్వాలని పేర్కొన్నారు. న్యూట్రియంట్స్ తప్పకుండా మన మట్టిలో కూడా ఉండాలి, దాంతో పంటలో కూడా రావాలి. లేకపోతే మళ్ళీ క్యాన్సర్ కానీ తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కూడా ఒక చాలా కీలకమైన అంశం అన్నారు. ఇప్పుడు యూరియా ఎక్కువ వాడుకోవడం వల్ల కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కూడా సాయిల్ మట్టి ఏవైతే ఆరోగ్యం ఉన్నాయో అవి కూడా వెళ్ళిపోతాయి. తర్వాత మీ పశువులు కూడా ఏవైతే అక్కడే ఉంటారో పశువులు కూడా ఏమైనా తినేటప్పుడు వాటికి కూడా నాశనం అవుతాయి. మన మనిషి కూడా ఏవైతే తింటారో దానికి కూడా నాశనం అవుతాయి. ఇటు మట్టికి నాశనం అవుతాయి, పశువులకి నాశనం అవుతాయి, మనిషి కూడా నాశనం అవుతాయి. అందుకే యూరియా ఎంత ఉండాలి అంటే ఒక ప్రపోర్షనేట్ మేనర్లో ఉంటుంది. N/P/K, అదే 4:2:1 NPK ప్రపోర్షనేట్ అట్లా ఉండాలి. ఏంటంటే మన ఈ నైట్రోజన్ ఉంటుంది, దానికి మేజర్గా యూరియా నుంచి వస్తాయి. P అంటే మళ్ళీ మనం పొటాషియం కదా, ఫాస్ఫరస్ ఉంటుంది. K అంటే పొటాష్. సో ఈ 3 సంబంధించిన మనం తప్పకుండా ఆ ప్రపోర్షన్లోనే వాడుకోవాలి. మీ అందరికీ అవగాహన ఉంది, ఐడియా కూడా ఉంది, కానీ స్టిల్ కొందరు ఎక్కువ యూరియా వాడుతున్నారు. దీనివల్ల అంతానే నాశనం అయితే మనం ప్రపోర్షనేట్లో వాడుకోవాలి. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తాంసీ మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డుకు బయటి వ్యక్తులు తెచ్చిన జొన్నలను అధికారులు సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. జొన్నల బ్యాగులను చూసి అధికారులకు రైతులు సమాచారం అందించారు. సెంటర్ ఇన్ఛార్జ్ సీఈఓ కేశవ్, ఎస్ఐ దివ్యభారతి, ఏఓ రవీందర్లు అక్కడికి చేరుకొని బ్యాగులను పరిశీలించారు. అవి తమకు చెందినవని రైతులెవరూ ముందుకు రాకపోవడంతో వాటిని సీజ్ చేశారు. 272 బస్తాల్లో దాదాపు 136 క్వింటాళ్ల జొన్నలు ఉన్నాయని ఏఓ పేర్కొన్నారు. వాటిని సీజ్ చేసి పోలీసులకు అప్పగించడం జరిగిందని వివరించారు. 13వ తారీఖు మే 2025 నాడు ఉదయ ప్రాంతంలో మనకు తాంసీ మార్కెట్లో బయట వ్యక్తులు జొన్నలు తీసుకొచ్చినట్టుగా మనకు రైతుల ద్వారా సమాచారం అందింది. అందుతోనే ఇక్కడ మనకు ఏఎంసీ సెంటర్ ఇన్ఛార్జ్ అయినటువంటి సిఇఓ గారిని పిలిపించడం జరిగింది. అయితే ఇక్కడ దాదాపు 272 బ్యాగులలో అంటే దాదాపు మనకు
136 క్వింటాల ఎలాంటి జొన్నలు ఉన్నాయంటే ఇది గత సంవత్సరానికి కానీ అంతకుముందు సంవత్సరానికి సంబంధించినటువంటి ఇది ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయడానికని మనకు ఉపయోగకరంగా ఉండవు. అయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఇది ఎవరు అని మనం ఆరాధేయగా రైతులు ఏ రైతు కూడా ముందుకు రాలేదు. కాబట్టి ఇలాంటి 272 జొన్న సంచుల్ని మనము సీజ్ చేసి మనము పోలీస్ స్టేషన్కు అప్పచెప్పడం. వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలతో తాంసీ మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రంలో అన్నదాతలు అవస్థలు పడ్డారు. జిల్లాలోని పలు చోట్ల కురుస్తున్న అకాల వర్షాలతో జొన్న పంట కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. చేతికంది వచ్చిన పంటను విక్రయించే సమయంలో వానలు కురుస్తుండడం కలవరానికి గురిచేస్తోంది. తాజాగా తాంసీ మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులు ఆదివారం సాయంత్రం సోమవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొనుగోలు ప్రారంభమైన రోజు నుండి పగలంతా చెట్టు నీడన రాత్రిపూట రోడ్లపై నిద్రించిన రైతులకు ఈ భారీ వర్షంతో ఆశ్రయం దొరకక అవస్థలు పడ్డారు. పంటలు తడవకుండా కప్పిన టార్పలిన్లు గాలి తీవ్రతకు ఎగిరిపోయి జొన్నలు తడిచిపోయాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్లో నడి రోడ్డుపై బోరు వేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. గణేష్ థియేటర్కు వెళ్లే మార్గం గుండా అర్ధరాత్రి బోరు వేస్తున్న సమయంలో స్థానికులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయమై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోరు వేసిన స్థలాన్ని మున్సిపల్ అధికారులు పరిశీలించారు. నడి రోడ్డుపై బోరు వేసిన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. టౌన్ ప్లానింగ్ నిబంధనలు అతిక్రమించడంతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తేలా వ్యవహరించారని గుర్తించారు. బోరు వేయించిన వ్యక్తి బోర్వెల్ నిర్వాహకులపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మే 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముళ్ల కిరణ్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సమ్మె పోస్టర్లు, బుక్లెట్లను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, గ్రామీణ బంద్ను నిర్వహిస్తా ఉన్నాం. ఈ సమ్మెలో గ్రామీణ బంద్లో కార్మికులు, రైతాంగము, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు కావస్తా ఉన్న ఈ 11 సంవత్సరాల కాలంలో కార్మికులకు, ప్రజలకు, రైతాంగానికి ఉపయోగపడే ఏ ఒక్క విధానాన్ని తీసుకోకపోగా కార్మికులకు, ప్రజలకు, రైతాంగానికి నష్టం చేసే అనేక విధానాలను అవలంబించింది. ఈరోజు భారత కార్మిక వర్గం కనీస వేతనం 26,000 రూపాయలు కోరుకుంటున్నది, ఉద్యోగ భద్రతను కోరుకుంటున్నది, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ లాంటి కనీస సౌకర్యాలను కోరుకుంటున్నది. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మిక వర్గానికి ఏవైతే హక్కులు ఉన్నాయో, చట్టాలు ఉన్నాయో వీటన్నింటినీ గొడ్డలు వేటుతో తీసేసినట్టు ఆ చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత రైతాంగం ఎప్పటి నుండో అనేక పోరాటాలు చేస్తూ ఉన్నది. మద్దతు ధర చట్టం చేయాలని చెప్పేసి పోరాటాలు చేస్తూ ఉన్నారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కావాలని కోరుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పచెప్పే విధంగా విధానాలను తీసుకొస్తూ ఉన్నది. కాబట్టి కనీస మద్దతు ధరల చట్టాన్ని చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో
ప్రభుత్వ రంగ సంస్థలను ఈరోజు కార్పొరేట్లకు కారుచౌకగా అమ్మేస్తున్నది. ప్రతి బడ్జెట్లో ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయిస్తూ కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తున్నది. ఇది ప్రజల ఆస్తి, ఈ ప్రజలే కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మేము ప్రజల్ని, రైతాంగాన్ని, కార్మికుల్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, కార్మిక హక్కుల సాధన కోసం, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం, అదేవిధంగా ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నదో ఈ ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు ఉన్నాయో ఈ విధానాలపైన పోరాటం చేయడానికి మే 20న సమ్మెను గ్రామీణ బంధుని చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బేలాలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజర్శేష రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశం. సిరిసన్నలో రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమ నిర్వహణ. పంట సాగు సంబంధిత అంశాలపై అన్నదాతలకు విస్తృత అవగాహన. ప్రశాంతంగా సాగిన పాలిసెట్ పరీక్ష. 76 మంది విద్యార్థుల గైర్హాజరు. వేసవి దృష్ట్యా కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు. ఉత్సాహంగా సాగుతున్న వేసవి శిక్షణా శిబిరాలు. కొత్త అంశాలను ఆసక్తిగా నేర్చుకుంటున్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.